సుయాంగ్ అనే ఈ వ్యక్తి తన దగ్గరున్న వాచ్ ని తిప్పిన వెంటనే 1960 నుంచి 2026 వరకు ప్రయాణించాడు. సుయాంగ్ కి ఒక రుచికరమైన వాసన వచ్చింది. ఆ వాసనను అనుసరిస్తూ అతను ఒక ఆహార వీధికి చేరుకున్నాడు. ఇతను ఇంతవరకు ఇటువంటి రుచికరమైన ఆహార పదార్థాలని ఎక్కడ చూడలేదు. సుయాంగ్ ముందుకు వెళ్లి కోడి లెగ్ పీస్ ఎంత అని అడుగుతాడు. యజమాని 16 యువాన్లు అని చెప్పిన వెంటనే ఇతను షాక్ అయిపోతాడు. సుయాంగ్ సరేలే అని ఆ లెగ్ పీస్ ని కొనడానికి అతనికి డబ్బులు ఇస్తాడు. యజమాని ఆ డబ్బుని చూసి అతను నకిలీ డబ్బులతో అతన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని భావించి అతన్ని తిడతాడు. సుయాంగ్ అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ యజమాని అతన్ని తరిమేస్తాడు. సరిగా అదే సమయంలో ఒక పురాతన వస్తువుల దుకాణం యజమానిరాలు అటుగా చూస్తుంది. ఆమె వెంటనే సుయాంగ్ చేతిలో ఉన్న నోట్లు పురాతనమైనవి అని గుర్తిస్తుంది. వాటిని తనకు అమ్ముతావా అని అడుగుతుంది. ఒక్క నోటుకు 29,000 యువాన్లు చెల్లించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత ఇతను షాక్ అయిపోతాడు. లీసా ఇలా చెప్తుంది, నీ చేతిలో ఉన్నది 60 సంవత్సరాల నాటి పాత నోటు. దీంతో ఇప్పుడు ఇతనికి అర్థమవుతుంది 60 సంవత్సరాల పాత నోటునే ఇప్పుడు పురాతన వస్తువులుగా భావిస్తున్నారని. దీంతో ఇతను కొంచెం కూడా ఆలస్యం చేయకుండా దానిని అమ్మేస్తాడు. సుయాంగ్ తిరిగి వెళ్తున్న సమయంలో ఈమెతో ఇలా చెప్తాడు, నా దగ్గర ఇంకా చాలా పాత వస్తువులు ఉన్నాయి, నువ్వు వాటిని కొనుక్కుంటావా అని. లీసా చూస్తుంది ఇతని దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం. దీంతో ఈమె అతనికి తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ని ఇస్తుంది. భవిష్యత్తులో అతను తన పాత వస్తువులని అమ్ముతాడేమో అన్న ఆశతో దానిని ఎలా ఉపయోగించాలో అతనికి నేర్పిస్తుంది. లీసా చెప్పిన ప్రదేశానికి వెళ్లి తన దగ్గరున్న డబ్బులతో మంచిగా షాపింగ్ చేసి మళ్ళీ ఇతను తిరిగి 1960కి వెనక్కి వెళ్లిపోతాడు.